హలో మామాస్, ఎట్లున్నారు అందరూ? అందరు బాగున్నారని కోరుకుంటూ దిస్ ఈజ్ యువర్ బిగ్ ఫ్యాట్ బాయ్ బబ్లు రిపోర్టింగ్ ఫ్రమ్ ఆదిలాబాద్. వీడేంటి చుట్టుముట్టు అందాలు చూపెడుతున్నాడు అనుకుంటున్నా? అందాలు కాదు గాయస్, 2 రోజుల నుండి అయితే వర్షం పొట్టు పొట్టు దులుపుతున్నది. అప్పుడే ఇట్లా సాయంత్రం ఫ్రెండ్స్ తోటి అట్లా బయట తిరిగి వచ్చినో లేదో వర్షం అయితే ఫుల్ స్టార్ట్ అయింది. మమ్మీ కూడా కాల్ చేసింది, అరే బండి మీద రాలేను, కార్ తీసుకొని రా, ఫుల్ వర్షం పడుతుంది, పికప్ చేసుకోవడానికి అంటే మమ్మీని తీసుకురావడానికి అయితే వచ్చేసిన. మమ్మీని అయితే పిక్ చేసుకొని ఇంటికి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయినా. చాలా కాన్ఫిడెంట్గా బ్రిడ్జ్ కింద ఏదో ఒకటి అయ్యి ఉంటుంది అని చెప్పేసి అయితే పోయినా. ఆడికి పోతే వాళ్ళు అన్నారు ఏం లేదు, రోడ్ అంతా ఖరాబ్ అయింది, రోడ్ అయితే ఏం కనబడతలేదు, అంతా పొట్టు పొట్టు వర్షం పడుతుంది కదా, అందుకే అయినా మీడ కొంతసేపు ఇక మనం కూడా కొద్దిగా టైంపాస్ చేద్దామని అట్లా అయినో లేదో నా వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది అక్కడ. సరే అట్లా ఇట్లా రోడ్ ఖరాబ్ ఉన్నా కానీ నడుపుకుంటాను అయితే ఇంటికి వచ్చేసిన. ఇక చూస్తుండగా కారు పెట్టేసిన. వర్షం ఎట్లా పడుతుంది ఇప్పుడు, పొద్దున్న నుండి పడుతున్నావు, నాన్ స్టాప్ కొడుతూనే ఉన్నది. ఇట్లా ఎండ వెళ్తుంది ఏమో, వేడవుతుందేమో అనుకుంటే అట్లలేమో చల్ల ఇట్లా చిట్టుండే. అప్పుడే ఒక ఐడియా వచ్చింది, ఇంత మంచిగా వర్షం పడుతుంది, బజ్జీలు వేసుకొని తింటే ఎట్లుంటారా బాబు అని చెప్పేసి మమ్మీ దగ్గరికి దొరికినాం. ఇదేంటి వీడు బజ్జీలు అన్నాడు, సొరకాయ చూపెడుతున్నాడు అనుకుంటున్నా. ఏం లేదు, శనగపిండి అయితే నానబెట్టినాం ఫస్ట్. ఇక మిర్చి బజ్జీలు వేసుకుందాం అనుకున్నాము, పండు మిర్చిలు అయితే లేకుండా. ఇక మా అమ్మ ఒక కొత్త రెసిపీ చెప్పిందిగా, సొరకాయ బజ్జీ కాదు సొరకాయ గారె. ఇదేంటి సొరకాయ గారె కొత్తగా ఉన్నదా అంటే, ఇక మమ్మీ చెప్పినట్టయితే ఫస్ట్ మొత్తం సొరకాయని చేసుకొని తురుము చేసుకొని పైనకి వెళ్ళి కొన్ని మిర్చిని మొత్తం దంచుకొని దాంట్లో కొంచెం ఎల్లిగడ్డలు వేసుకొని దంచుకొని అవన్నీ దంచుకొని అయితే శనగపిండిని అయితే అవన్నీ వేసుకున్నా. కలుపుడు స్టార్ట్ చేసిన. కలిపిన ముద్ద తీరు అయితే కలపమన్నది. ఇక మస్తు కలిపిన. ఇక అట్లా ఇట్లా ముద్దనైతే అయింది. అది ఏదో తేడాగా ఉందేంటి. ఇక నెక్స్ట్ ఏంది, స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో నూనెనైతే పోసుకున్నాడు. ఇక నూనె కూడా నిండా పోసేసుకున్నాం. ఇక ముందుంది ముసళ్ళ పండగ అన్నట్టు ఇప్పుడైతే అతని టాస్క్ స్టార్ట్ అయింది. ఆ గారెలేమో నాకు వేసుడు రాదు. నూనె పోసుకోరా, లడ్డూలా వేయరా, గారె షేప్లో వేయరా అంటున్నది. ఆ పిండేమో ఎంత స్టిక్కీ ఉన్నా అంటే మొత్తం నా చేతికి అతుక్కుంటున్నది. ఎంత తీసినా నూనె పోసుకున్నా నీళ్ళు పోసుకున్నా అయినా అతుక్కుంటున్నది. చలో అట్లా ఇట్లనైతే ఒక గారెనైతే తీసి నూనెలు వేసేసిన. ఇగో ఇప్పుడు సెకండ్దిగా దాన్ని కూడా వేస్తున్నా, సేమ్ రిపీట్ అయింది. అది అతుక్కుంటున్నది, చేతికాడికి వెళ్తలేదు. షేప్లోనైతే తీసుకున్నా, మళ్ళీ పోయింది, మళ్ళీ నూనె పోసిన, మళ్ళీ లడ్డు తిరిగేసిన, మళ్ళీ వేసుడు స్టార్ట్ చేసిన. ఇక పెద్ద పంచాయతీ అయిపోయిందా. ఏదైనా కొత్త రెసిపీని వేసుకుందామంటే దాంట్లో సగం కంటే మనకు రానే రావు. చలో ఏదైతే అది కానీ సెకండ్ కూడా నూనెలు వేసేసుకున్నాం. ఇక మళ్ళీ థర్డ్ ముద్ద పట్టిన, దాన్ని గోల్ తిప్పినా, నూనె పోసిన, అది గోల్ అవుతలేదు, మొత్తం చేతికి అతుక్కుంటున్నది. సరే అట్లా ఇట్లా చపాతీ తీరి వేసి అయితే సారీ చపాతీ కాదు గారె తీరి వేసి అయితే మళ్ళీ నూనెలు వేసిన. దాన్ని పెద్ద లొల్లు ఉండే. ఇక మళ్ళీ నూనెను గోల్ స్టార్ట్ చేసిన. వీటిని అటు తిప్పిన ఇటు తిప్పిన. మమ్మ నేను తీసేయాలని నేను చూస్తున్నా, మా అమ్మ ఏమో ఆగు ఉండని అంటున్నది. ఉండనేది మమ్మ, ఉండని మాడిపోతాయి అంటే, కాదురా మాడేడు కాకుండానే మంచిగా వస్తాయని సరే మాడేడు కాకుండా చూస్తున్నా, అటు తిప్పుతున్నా ఇటు తిప్పుతున్నా. సేమ్ గుర్తుకొచ్చింది, బజ్జీల బండి గుర్తుకొచ్చిండు. ఇక నేను కూడా అనుకున్నా, అరే మస్తు ఒక బజ్జీల బండి పెట్టుకుంటే మస్తు పెద్ద బిజినెస్ అవుతుంది అనుకున్నా. వేసుడు వచ్చింది ఎట్లా. చలో ఫస్ట్ రౌండ్ అయితే మంచిగానే తీసిన అనుకోండి. సెకండ్ రౌండ్ వేసిన కాడికి ఒక పెద్ద తప్పు చేసిన. మమ్మీ చెప్తున్నది రెండే ఏరా అంటే, నేను ఇక నా తీట కొద్దీ ఒక 3-4 ఒకటేసారి వేసేసిన. ఇక దాంట్లోనేమో వీటికి గోలిచ్చుడు అయితే లేదు, అవి సక్కగా ఆలుతలేవు. అటు తిప్పుతున్నా ఇటు తిప్పుతున్నా, ఒక్కొక్క దాన్ని నేను చూస్తున్నా, దాంట్లో స్పూన్లో పట్టుకుంటా, అయినా అయితే లేవు. ఇక ఏదో ఒకటి ఇట్లా యాక్షన్ చేద్దామని చెప్పేసి అటు ఇటు తిప్పుతున్నా, కానీ నా టెన్షన్ నాకు లోపల ఉన్నది, ఒక్కటి కూడా చక్కగా కాలుతలేదు అని చెప్పేసి. ఫైనల్లీ ఇక అన్నీ అయితే తీసేసుకొని ప్లేట్లను అయితే పెట్టేసుకున్నా. ఇంకా దాంట్లో కొన్ని ఒక 2-3 పచ్చిగా ఉన్నాయని చెప్పేసి వీటిని కూడా మళ్ళీ వేసి గోలిచ్చి ఎర్రని అయితే కాల్చుకున్నా, ప్లేట్లు వేసేసుకున్నా. ఫుల్ వర్షం పడుతున్నది, వట్టి గారెలతో ఏం మజా వస్తుంది. ఇక కొంచెం వేడి చాయ్ వేద్దామని చెప్పేసి పక్క గంజులో పాలు అయితే ఉడకబెట్టుకున్నా. ఇక దాంట్లో కొంచెం చాపత్తి వేసిన, చక్కెర కూడా వేసిన. ఇక చెప్పాలంటే గైస్ చాయ్ అయితే మంచిగానే వస్తుంది పెట్టుడు. ఇక చాయ్ని కూడా మస్తు మరిగించి, ఇక నీలోఫర్ బ్లూసీ అని చెప్పలేను కానీ వాళ్ళకంటే తోపు చాయ్ అని అయితే పెట్టేసిన. అటు కలిపిన ఇటు కలిపిన. ఇక ఫైనల్గా మనం అనుకున్న చాయ్ అయింది అని అనుకున్నానో లేదో కప్పులలోనైతే పోసేసుకున్నా. ఇక ఛాయని గారెల్ని తెచ్చుకున్న కొన్ని పానీపూరీలను అయితే కలుపుకొని తినేసినాము. వర్షం పడ్డప్పుడు మీరు ఏమేమి స్నాక్స్ చేసుకుంటారో కామెంట్లను అయితే మెన్షన్ చేయండి. సో గాయస్ బాయ్.
టిల్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్.